ఐఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివాదంలోకి మంత్రి శ్రీధర్ బాబును లాగుతూ వివేక వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్ రాచకొండ కోటేశ్వర్లు హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా అవమానపరచడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ దేవాదాయ శాఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరటం జరిగిందని, కానీ ఐఎన్టీయూసీ నాయకులు తమ నాయకుడు జనక్ ప్రసాద్ మెప్పు కోసం ఈ వివాదంలోకి శ్రీధర్ బాబును లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా వెంకటస్వామి దయతో రాజకీయంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. రామగుండం రైల్వే ట్రాక్పై ఫ్లైఓవర్ పెద్దపల్లి ఫ్లైఓవర్ గడ్డం కుటుంబం తీసుకొచ్చినవి కావా అని ప్రశ్నించారు. ఇక సింగరేణిలో ఐఎన్టీయూసీ ఓటమికి తమ నాయకుడు జనక్ ప్రసాద్ కారణమని, తాను తిరిగిన చోట్లలో ఐఎన్టీయూసీ పరాజయం చెందిందని, కార్మికులకు ఐఎన్టీయూసీ క్యాడర్కు జనక్ ప్రసాద్ నాయకత్వం నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. ఇకపై ఐఎన్టీయూసీ నాయకులు వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఐఎన్టీసీ నాయకులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మీద, అదే విధంగా వంశీ గారి మీద లేనిపోని అబండాలు మోపుతూ దుష్ప్రచారం చేస్తూ ఎవరికో చెంచాగిరి కొట్టేందుకు చేసిన కామెంట్స్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా వివేక్ గారు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేదు, వద్దు అని చెప్పిన అనలేదు. కానీ మాలలకు న్యాయం చేయమని ఆయన డిమాండ్. ఇక దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మళ్ళా ఇప్పుడు ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి. దానికి దళిత సంఘాలు అడిగిన మాట వాస్తవం, అది ప్రపంచమంతా చూసింది. దానిలో వీళ్ళు శ్రీధర్ బాబు గారి పేరు ఎందుకు తీస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వంశీ గారు కానీ వివేక్ గారు కానీ ఎక్కడైనా శ్రీధర్ బాబు చేయబట్టి రాలేదు, పెట్టలేదు అని చెప్పనే కామెంట్ చేశారా? దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు పెట్టారో ప్రెస్ మీటు మాకు తెలుసు, కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన యూనియన్ భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే. మీ నాయకుడిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఐఎన్టీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఐఎన్టీసీలో పెరిగిన డెవలప్మెంట్ ఏంటిదో చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎన్టీసీ రోజు మొన్న గెలవకపోవడానికి కారణం మీ నాయకుడే. ఆ నాయకుడిని ఎందుకు నిలదీస్తలేరు? ఈయన తిరగని చోట ఐఎన్టీసీ గెలిచింది, ఆయన తిరిగిన చోట ఐఎన్టీసీ ఓడిపోయింది. దానికి కూడా కారణం అడుగు. ఎందుకంటే కార్మికులు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. దానిలో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, ఈ యూనియన్కు ఎఫిలియేషన్ ఇప్పించిందా డాక్టర్ వివేక్ గారు, మర్చిపోవద్దు మీరు. అది సంజీవ్ రెడ్డి గారు ఈయనకు ఎఫిలియేషన్ ఇయ్యలే. వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ వెంకట్రావు గారితో ఉన్నదని చెప్పనని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు ఐఎన్టీసీ ఎఫిలియేషన్ కావాలని అడిగితే ఇయ్యలే. భూపాల్లో ఐఎన్టీసీ మీటింగ్లో సంజీవ్ రెడ్డి గారు ఉంటే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడి ఎఫిలియేషన్ ఇప్పించిన క్రెడిట్ గోస్ టు వివేక్. దానికి ఎవడసలు చనిపోయి ఉన్నాడు బడికల్ రాజలింగం, ఇప్పుడు మన ముందే ఉన్నాడు గుమ్మడి కుమారస్వామి. వీళ్ళే దాన్ని ఫాలోఅప్ చేసి ఆనాడు ఈ యూనియన్కు ఎఫిలియేషన్ ఇప్పించి వివేక్ గారితో మాట్లాడి ఇప్పించిన సంగతి మర్చిపోవద్దని చెప్తాము. నియంతృత్వ పోగొట్టలు పోతూ ఐఎన్టీసీని సొంత జాగీర్ లెక్క చేస్తూ ఐఎన్టీసీని భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే. అది మీరు గమనించాల్సిందిగా చెప్తాను ఉన్నాం. సింగరేణి ఎలక్షన్ల టైంలో టీబీజీ కేసు నుంచి ఎంతోమంది నాయకులను పైసలు తీసుకుని జాయిన్ చేసుకున్నాం. పైసలు ఇచ్చిన వాళ్ళకు పోస్టులు ఇస్తున్నావు. అదంతా కూడా కార్మికులకు గమనిస్తూ ఉన్నది. ఈయన నాయకత్వం ఉన్నంత వరకు ఐఎన్టీసీకి భవిష్యత్తు లేదని చెప్పనని చెప్తా ఉన్నాము. గడ్డం ఫ్యామిలీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏం పనిచేయలేదని చెప్పనని కామెంట్స్ రావడం జరిగింది. గడ్డం ఫ్యామిలీ ఈ ప్రాంతంలో ఏం చేసిందో ఏం చేయలేదో నిన్న కూర్చున్న వ్యక్తులకు తెలియదా? వాళ్ళు నాయకులుగా ఎట్లా జరిగారు? ఆ వెంకటస్వామి గారు పుణ్యాన కాదా లీడర్లుగా అయింది? ఈ ప్రాంత అభివృద్ధికి ఈనాడు చెన్నూరులో ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయో ఎమ్మెల్యేగా వివేక్ గారు ఏం పని చేస్తున్నాడో ఈ కళ్ళు లేకపోతే పోయి కళ్ళు పెట్టుకుని చూడండి చెన్నూరులో ఏ విధమైన డెవలప్మెంట్ అవుతుంది అని. ఇంకొకటి, గడ్డం ఫ్యామిలీ చేయలేదంటే ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న జైపూర్ పవర్ ప్లాంట్ ఎవరు చేపట్టి వచ్చింది? ఆర్ఎఫ్సిఎల్ 10,000 కోట్ల మారిటోరియం ఇచ్చి ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి వివేక్ గారు కదా చేయించింది. ఆనాడు రామగుండం ఫ్లైఓవర్, రామగుండం స్టేషన్ డెవలప్మెంట్కు వెంకటస్వామి గారు కదా చేసింది. ఇక్కడ మొన్న చెప్పిన మీటింగ్లలో కూడా మేము దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేసినాం, కానీ ఎక్కడ
మంత్రి గారి పేరు కానీ ఎక్కడ కానీ మీరు తీసుకోలేదు. ఆయనకు ఎంపీ కాబట్టి ప్రోటోకాల్ వర్తిస్తుంది. ప్రోటోకాల్ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవాదాయ శాఖ పరమైన ఎస్సీ యాక్టివిటీ వాళ్ళని చర్య తీసుకోమని చెప్పినాం. ఎక్కడ మేము మంత్రి గారిని కానీ ఎక్కడ కూడా కాంత మీరు ప్రెస్ మీడియాలో చూడండి, ఎక్కడ కూడా మేము మంత్రి గారిని విమర్శించలేదు. కావాలని జనక్ ప్రసాద్ గారు కావాలనేది వివేక్ గారి పైన వంశీ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు ఆపి నిజంగా మాట్లాడాలని ఐఎన్టీసీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్, మల్లేష్ యాదవ్, కామ విజయ్, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు.